యుద్ధం వస్తుందని పూరి జగన్నాథ స్వామి ముందే సంకేతించారు. మీకు విషయం తెలుసా? ఏప్రిల్ 15వ తారీఖు ఎప్పుడూ లేనిది పూరి ఆలయం పైన ఉన్న జెండాలలో పతిత పావనుని జెండా ఒక గద్ద తీసుకువెళ్ళింది. అసలు దేనికి సంకేతం అని చాలా మంది అనుకున్నారు. పూరి ఆలయ అధికారులు సైతం స్వామి ఏదో సంకేతం పంపారు గరుత్మంతుడి చేత అని చెప్పారు. కరెక్ట్ గా అది జరిగిన వారానికి ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపారు. అంటే కనీసం వారు ఈ పనులన్నీ వారం రోజులు ముందే ప్రారంభించి ఉంటారు. అంటే ఆ ఫ్లాగ్ గ్రద్ద తీసుకువెళ్ళిన రోజే వాళ్ళు ఇండియా బోర్డర్ కి వచ్చి ఉండొచ్చు. ఎప్పుడూ శాంతి అని సైలెంట్ గా ఉండే ఇండియా ఈసారి ధర్మయుద్ధానికి సిద్ధమైంది. సుదర్శన చక్రం అనే పేరుతో పిలుచుకునే S-400లు మన ఇండియా పైన చిన్న డ్రోన్ కూడా పడకుండా కాపాడాయి. వాటర్ ఆపేసింది. సిస్ఫైర్ కౌన్సిల్ అయింది. అష్టగ్రహ కూటమి వలన ఇండియా ఈ సంవత్సరం యుద్ధం చేయాల్సి ఉంటుందని పంచాంగం చెప్పారు మన పండితులు. ఇదంతా చూస్తుంటే మన సనాతన ధర్మ విశిష్టత అర్థమవుతుంది. బహుశా స్వామివారి ఆజ్ఞ ఆశీస్సులతో దయాదూతలతో పోరాటం మొదలైందేమో. ఏది ఏమైనా సరే గెలిచి నిలబడదాం. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.